జంపని గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీ చెన్నకేశవాలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతోంది. శుక్రవారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా దర్శనమివ్వనున్నారు. భక్తులకు దక్షిణావృత శంఖ తీర్థం వినియోగం చేయనున్నారు. వేమూరు మండలం జంపని గ్రామంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన చోళరాజులకు పూర్వనాటి శ్రీ చెన్నకేశవ ఆలయంలో వార్షిక వైకుంఠ ఏకాదశి ఉత్సవానికి ఆలయాన్ని ముస్తాబు చేస్తున్నారు. శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆ రోజు తెల్లవారుజామున చెన్నకేశవ స్వామివారికి గోదా అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం ధనుర్మాస పూజ తిరుప్పావై పట్టణం నిర్వహించనున్నట్లు అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి తెలిపారు. 4 గంటలకు గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీ భూసహితుడైన శ్రీ చెన్నకేశవ స్వామివారి ఉత్సవమూర్తులను గరుత్మంత వాహనంపై వేంచేసి ఉత్తర ద్వారం నుండి భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎంతో పవిత్రమైన ఫలప్రదమైన ఎల్లవేళలా ఓంకారనాథ శబ్దం వినిపించే దక్షిణామృత శంఖం ద్వారా స్వామివారి అర్చన తీర్థ జలాన్ని భక్తులకు వినియోగించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ధనుర్మాస పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి పర్వదినం రావటం వల్ల ఈ సందర్భంగా తిరుప్పావై గోష్ఠి నిర్వహించి వైకుంఠ ఏకాదశి విశిష్టతను భక్తులకు వివరించడం జరుగుతుందని తెలియజేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తాగ్రేశ్వరులారా, బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో చారిత్రక ప్రసిద్ధి చెంది వెలసి ఉన్నటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినం అనగా 10వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం తిరుప్పావై పట్టణం స్వామివారికి గోదామ్మవారికి విశేష అర్చనాది కైంకర్యాదులు, తదుపరి గోపూజ, ఉత్తర ద్వార పూజ అనంతరం శ్రీభూసహితుడైనటువంటి శ్రీ చెన్నకేశవ స్వామి వారి యొక్క ఉత్సవమూర్తులను గరుత్మత్ వాహనంపై వేంచేపు చేసి భక్తులందరికీ కూడా ఈ ఉత్తర ద్వారం నుండి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఏకాదశి వ్రత మహత్యంలో తెలియజేసినట్టుగా అన్ని ఏకాదశుల్లోకి కూడా వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాశస్త్యం చెందినటువంటిది. ఆ రోజున కనుక శ్రీమన్నారాయణుణ్ణి లక్ష్మీ సమేతుడిగా ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకునేట్టయితే సకలమైనటువంటి కోరికలను తీరుస్తాడట. అలాగే వైకుంఠ ప్రాప్తిని కూడా కలిగింపజేస్తాడట. అటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ, ఈ సందర్భంగా అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓం అనేటువంటి శబ్దం వస్తూ ఉన్నటువంటి దక్షిణావృత శంఖం ఎంతో పవిత్రమైనటువంటి ఆ శంఖ తీర్థ జలాన్ని భక్తులందరికీ కూడా వినియోగించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామిని దర్శించుకొని దక్షిణావర్త శంఖ తీర్థాన్ని స్వీకరించి తీర్థప్రసాదమును స్వీకరించి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం.